ప్రస్తుతానికి మీ మీ పార్ట్నర్ అంటే మీ స్పౌస్ కోసము చూస్తున్నారు అని అంటే ఈ పర్సన్ నుంచి అబ్యూజివ్గా బిహేవ్ చేస్తూ ఉండడము, మీతో మీరు వాళ్ళకి నచ్చినట్లు ఉండాలని చెప్పేసి కంట్రోల్ చేయడము, ఇది చేస్తూ ఉండొచ్చు. సో అందుకనే మీరు అలాంటి టైంలో ఇక్కడ ఫ్రీడమ్ ఏంటంటే నేను వద్దు, నేను వర్క్ చేసుకుంటాను, నా లైఫ్ నేను చూసుకుంటానని ముందుకు వెళ్ళడం అనమాట. సో అలాంటి నేచర్ వచ్చేసి ఇక్కడ స్ట్రెంగ్త్తో మీకు ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ చూపిస్తుంది. అంటే కంప్లీట్లీ టాక్సిసిటీ, కొంతమందికి ఫిజికల్గా అబ్యూజ్ అంటే లైక్ అన్ఫార్చునేట్లీ కొట్టడము అదంతా ఉంటుంది, రైట్? అది చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ అది వచ్చేసి. సో అలాంటిదన్నమాట. సో అలాంటి ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసి మీ కనెక్షన్లో ఇప్పుడు ఆబ్స్టికల్. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టే ఇప్పుడు ఈ పర్సన్కి ఈ కనెక్షన్లో లైక్ కంప్లీట్లీ కన్ఫ్యూజన్స్ అంతా ఉంది. సో కాబట్టి ఈగోయిస్టిక్ నేచర్స్, బాసీ లాగా ఉండడము, లేకపోతే ఈ పర్సన్ మీకన్నా హయ్యర్ అథారిటీలో ఉండడము. సో ఇలాంటిది ఈ కనెక్షన్లో ప్రస్తుతానికి ఆబ్స్టికల్. కొంతమందికి కోపం వస్తూ ఉన్న ఛాన్సెస్ కూడా ఉంది. కొంతమందికి ఇది మీ అంటే ఈ కోపము, ఈ నెగిటివ్గా ఎమోషన్స్ చూపిస్తూ ఉండడం మీ నేచర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ పొజిషన్లో ఇద్దరి ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్స్ అన్నట్లు చూపిస్తుంది. సో ఎప్పుడైతే పేషెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఫియర్స్ కాకుండా లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, ఈగోయిస్టిక్ నేచర్స్ని, ఈ అబ్యూసివ్ బిహేవియర్ని తగ్గించుకోవడం అనమాట. అంటే బాధ పెట్టడము, టాక్సిక్ ప్యాటర్న్స్లో ఉండడము, ఎమోషనల్లీ కోడిపెండెంట్గా ఉండడము. సో ఈ నేచర్స్ ఎప్పుడైతే కంట్రోల్కి వస్తుందో, ఈ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేస్తారో అప్పుడు ఈ కనెక్షన్లో పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంచెం మీ దాంట్లో ఉండిండొచ్చు, కొంచెం మీ పర్సన్ కూడా ఉండిండొచ్చు. సో హాఫ్ మీరు వర్క్ చేస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పార్టీకి నేను చెప్పిన దాంట్లో ఎవరిది ఏంటి అని, మీ ఎనర్జీ ఏది రిఫ్లెక్ట్ అవుతుంది, మీ పర్సన్ ఏది రిఫ్లెక్ట్ అవుతుందని. సో మీది రిఫ్లెక్ట్ అయిందంటే మీరు అది తీసుకొని వర్క్ చేస్తే ఆల్రెడీ హాఫ్ ఫినిష్ చేసినట్లు. ఇక మీ పర్సన్ది అది ఎనర్జెటికలీ వాళ్ళు డిసైడ్ అవ్వాలి. ఓకే, సో ఈ నేచర్స్ ఏదైతే ఉందో ఇవి ప్రస్తుతానికి కనెక్షన్స్కి ఆబ్స్టికల్స్. ఇవి ఇంప్రూవ్ అవుతేనే, ఈ నేచర్ నుంచి బయటికి వస్తేనే అప్పుడు ఈ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు అసలు ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. ప్లీజ్ షో మీ వాట్ మై collective is expecting in this connection. Okay, one second. సైన్స్ నేను లాస్ట్లో చెప్తాను, ఏ జోడియాక్ సైన్స్ ఏ రాసులు వచ్చాయి అన్నది. ఓకే,